జనగామలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో డీఎస్సీ వాయిదా వేయాలని వినూత్నంగా మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు అమ్ముడుపోయారని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకోవడానికి సమయం ఇవ్వని రేవంత్ రెడ్డి తను ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఎందుకు సమయం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు నిరుద్యోగులకు అండగా ఉంటామని మాట్లాడిన కోదండరాం, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్, రియాజ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. ఈరోజు డిఎస్సీని వాయిదా వేయాలంటూ నిరుద్యోగ జేఏసీ పక్షాన కోరడం జరుగుతుంది. మరియు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పాలనలో మేము కంచెలు తీసేసినాం, మొత్తం ప్రజాభవనం మొత్తం ఓపెన్ చేసినాం. ఎలాంటి సమస్యకైనా విద్యార్థి లోకం కానీ, మహిళా లోకం కానీ, రైతు సంఘాల లోకాలు కూడా రావాలని చెప్పి, మరియు ఈరోజు ఓయూలో ఒక జర్నలిస్ట్ పోతే జర్నలిస్టులు కూడా నిర్బంధించి కొట్టడం జరుగుతుంది. ఇది ఎక్కడి న్యాయం? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కోదండరాం గారు మరియు రియాజ్ గారు, గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు అయితే రోజు వార్తలలో మా గవర్నమెంట్ ఇంత మంచిగా చేస్తుంది, మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని. రియాజ్ గారు ఆ మాటలు కాదండి. మీరు ఒక ప్రొఫెసరు, మీరు ఒక గ్రంథాలయ చైర్మన్, మీరు కూడా మీకు కూడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆ కోచింగ్ సెంటర్లలో విద్యార్థి తపన మీకు తెలియదా? మొన్ననే పెట్టిన 2 నెలలకే ఇది పెట్టడం సమంజసం కాదు. ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్, కోదండరాం గారు అయితే చెప్తారు ఇక ముచ్చట్లు చెప్పాలంటే, మేము తెలంగాణలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వేలాది లక్షలాది మందికి ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామంటారు. నిన్నేమో బల్మూరి వెంకట్ మరియు రూపి శ్రీకాంత్ గౌడ్ ఏమో చెప్తాడు, ఈరోజే 12,000 మందికి క్యాలెండర్ ఓపెన్ చేద్దాం. మరి టీజీఆర్టీసీ అని చెప్పి అదే టీజీఆర్టీసీలో జాబ్లు కాంగ్రెస్ వాళ్ళేమో ప్రచారం చేస్తున్నారు. మీ గవర్నమెంట్ ఏమో టీజీఆర్టీసీ ఎండే సత్యనారాయణ ఏమో ఇవన్నీ ఫేక్ అంటారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటే ఫేక్ గవర్నమెంట్. ఇప్పటికైనా